నూతన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరి అన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భూభారతి ద్వారా రైతుల భూ సమస్యలు త్వరితగతిన పరిష్కరింపబడతాయని అన్నారు. భూ రికార్డుల్లో పేరు మార్చడం కోసం నూతన నోటీసు విధానం అమలులో ఉందని చెప్పారు. గత భూ చట్టాలలో ఈ నోటీసు విధానం లేదని గుర్తు చేశారు. ఆడియో ఇరు పార్టీలకు నోటీస్ ఇచ్చి హియరింగ్ కండక్ట్ చేసి కాల పరిమితిలోగా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్పీకింగ్ ఆర్డర్ కూడా మీకు వారం రోజుల లోపల ఇచ్చిన ఆర్డర్ మీకు అందజేయాల్సి ఉంటుంది. ఆ ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే మళ్ళీ జిల్లా కలెక్టర్కి కూడా మీరు అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ కూడా ఇరు పార్టీస్ కి హియరింగ్ పెట్టి రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేసుకొని ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ముందు కూడా మీరు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం. ఈ విధంగా రెవెన్యూ కోర్టుల ద్వారానే ఈ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అది కూడా 2 నుంచి 2 నెలల లోపల ఈ భూ సమస్యలకు ఒక పరిష్కారం వచ్చే విధంగా భూభారతి చట్టం అనేది ఏర్పాటు చేయడం. ఇంతకు ముందు పేరు మార్చడానికి నోటీస్ అన్నది కంపల్సరీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు భూ రికార్డులో ఉన్న పేరు తీసి వేరే పేరు మార్చాలి అంటే తప్పనిసరిగా తహసీల్దార్ నోటీస్ ఇవ్వాలి. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో ప్రజలు ఈ భూభారతి ప్రతి భవనానికి ఈ మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యం